రాష్ట్రంలో తొలి సీ ప్లేన్ సర్వీసులను విజయవాడ శ్రీశైలం మధ్య త్వరలో ప్రారంభించనున్నారు. విజయవాడ నుండి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలో శ్రీశైలం నుంచి విజయవాడకు ట్రయల్ రన్ జరగనుంది. వీక్షకుల కోసం పున్నమి ఘాట్, దుర్గా ఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి విజయవాడ వచ్చే సీ ఎయిర్ క్రాఫ్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి ట్రయల్ సర్వీసును విజయవాడ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తారు. DHC-6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 సేవల్ని దేశంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. భారత్ లో 4 ఏళ్ల క్రితమే గుజరాత్ లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించింది. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ సర్వీసును కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం సీ ప్లేన్ లోనే శ్రీశైలానికి వెళ్లనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత తిరిగి సీ ప్లేన్ లోనే విజయవాడకు చేరుకుంటారు. ఈ సీ ప్లేన్ సర్వీసులు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీ ప్లేన్ లో 14 సీట్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద మొదలైన సీ ప్లేన్ శ్రీశైలం జలాశయం, SLBC టెన్నెల్ పరిసర జలాల్లో ల్యాండ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీ ప్లేన్ ద్వారా శ్రీశైలం జలాశయానికి చేరుకున్న అనంతరం రోప్ వే ద్వారా పైకి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాలకు వెళ్లే భక్తులకు ఈ సీ ప్లేన్ సర్వీసులు అనువుగా ఉంటాయి.